హాయ్ మై డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, నేను మీ భవితా సంతోష్, ఫ్యాకల్టీ ఆఫ్ ఎకానమీ. ఈ రోజు జాతీయ ఆదాయంలో ఒక కీలకమైనటువంటి టాపిక్ ఏదైనా ఉంది అంటే ఎన్డిపి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఏ టాపిక్ నానా? నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఏంటిది? నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే నికర దేశీయోత్పత్తి అనేటువంటి టాపిక్ మాట్లాడుకుందాం. నికర దేశీయోత్పత్తి. మరి నికర దేశీయోత్పత్తి అంటే ఏంటిది? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ను మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకేనా? రైట్. మరి ఇక్కడ స్థూల దేశీయోత్పత్తి విలువ నుండి తరుగుదల విలువను తీసివేయగా వచ్చేదాన్నే ఎన్డిపి, నికర దేశీయోత్పత్తి అనడం జరుగుతుంది. స్థూల దేశీయోత్పత్తి విలువ నుండి అంటే ఇక్కడ చూడండి, స్థూల దేశీయోత్పత్తి విలువ నుండి దేని తీసేస్తాం మనం? తరుగుదలను, డిప్రిసియేషన్. అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మైనస్ డిప్రిసియేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ నికర దేశీయోత్పత్తి, నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనడం జరుగుతుంది. మనం దీన్నే మనం ఏమనుకోవచ్చు? ఎన్డిపి ఈజ్ ఈక్వల్ టు జిడిపి మైనస్ డిప్రిసియేషన్ అనుకోవచ్చు. అంటే నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రావాలంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నుండి డిప్రిసియేషన్ అనే వాల్యూను తీసివేయాలి. అప్పుడు మనకు ఎన్డిపి యొక్క విలువ ఎంత ఉంటుందో తెలియడం జరుగుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.